మనందరికీ తెలుసు గత వారం 10 రోజుల క్రితం సెన్సేషనల్ న్యూస్గా మారిన మరి కారుమూరి వెంకటరెడ్డి గారి అరెస్టు ఎంత సెన్సేషన్ గురి అయిందో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రకంగా అది హాట్ టాపిక్గా మారింది ఆ రోజున. అయితే కారుమూరి వెంకటరెడ్డి గారు ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా ఉండి ఆయన తన సేవలను వైసీపీ పార్టీకి కొనసాగిస్తున్న క్రమంలో కూటమి ప్రభుత్వం తన్ని అక్రమంగా అరెస్టు చేసిందని ఆయన చెప్పడం జరిగింది. అయితే కారుమూరి వెంకటరెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టారు. అనిత గారు, మనకు తెలుసు అదంతా కూడా. నిజంగా ఆ రోజు ఏం జరిగింది? అసలు వెంకటరెడ్డి గారు అరెస్టుకి ఆయనకి ఏమైనా తెలుసా? ఏ విషయంలో అరెస్ట్ చేశారో, పరకామణి విషయంలో, హత్యకు గురైన సతీష్ కుమార్ విషయంలో ఆయన మాట్లాడేందుకు అరెస్ట్ చేసినట్టుగా తెలుసు. ఇవన్నీ సంబంధించిన విషయాలు ఆయన మాటల్లోనే విందాం. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వెంకటరెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అన్న, మీకు ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే సార్. సార్, అసలు ఆ రోజున మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు మీకు గతంలో ఎప్పుడన్నా మీకు తెలిసిందా మీరు అరెస్ట్ కాబోతున్నారని ఏమన్నా తెలిసిందా, లేదంటే ఉన్నట్టుండి మిమ్మల్ని ఆ రోజున అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఆ రోజు మార్నింగ్ యాక్చువల్గా నేను ఇంటి దగ్గర రోజు పేపర్లో న్యూస్ అయి చదువుతూ ఉంటా. సో వాటి మీద అనాలిసిస్ నార్మల్గా చూసుకొని స్నానం చేసి చేద్దామని అట్లా వెళ్తుంటే సడన్గా పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి. 10 నిమిషాల ముందే నాకు గెస్సింగ్, ఎందుకంటే ఒక అప్రూవల్ ఇచ్చారు. అంటే నేను ఉండేది గేటెడ్ కమ్యూనిటీ, అది నేను ఎవరో తెలియదు కాబట్టి రిజెక్ట్ చేశా. ఇట్లా నాకు ఫోన్ ఆన్లోనే ఉంది, ఒకవేళ ఎవరైనా వస్తే గేట్ దగ్గర నాకు ఫోన్ చేస్తారు కదా, రిజెక్ట్ చేశా. మళ్ళీ 10 నిమిషాల్లో సేమ్ పర్సన్ డిఫరెంట్ మొబైల్ నెంబర్ నుంచి మళ్ళీ అప్రూవల్ వచ్చింది. అప్పుడు రిజెక్ట్ చేశా. మళ్ళీ చేసి నేను ట్రూ కాలర్లో చెక్ చేస్తే బ్రాకెట్లో పీసీ అని వచ్చింది. అంటే పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అని నేను గెస్ చేశా. చేసి నేను నా మొబైల్ నుంచి 2 ఫోన్ నెంబర్లకు నేను కాల్ చేశాను. చేస్తే 2 సార్లు చేసినా ఇద్దరు లిఫ్ట్ చేయాల. ఒక్కొక్క నెంబర్కి 2 సార్లు చేసినా లిఫ్ట్ చేయాల. సరే పోలీస్ కానిస్టేబుల్ అని అనుకున్నా, సరే వస్తారని అనుకున్నా, అంతే. దాని తర్వాత వాళ్ళు వచ్చారు, నేను క్లియర్గా వాళ్ళు బిల్లు కొట్టారు, నేను డోర్ తీసా. నేను అదేంటి ఇన్స్పెక్టర్ని వచ్చానన్నాడు, రండి లోపలికన్నా, తాడిపత్రిని నేను ఇన్స్పెక్టర్ అన్నాడు. ఇన్స్పెక్టర్ అంటే సిఐ. 4 కానిస్టేబుల్ పైకి వచ్చారు, మా కమ్యూనిటీ సెక్యూరిటీ ఉన్నారు. ఒక 2 కానిస్టేబుల్ లోపలికి, సిఏ లోపలికి వచ్చారు. సరే సోఫాలో కూర్చోమన్నా, నేను కూర్చున్నా. ఈ వీడియో మాట్లాడింది మీరేనా అన్నాడు, మొబైల్లో వీడియో చూపించి. పరకామణి ఎస్, నేను అదే ఇంట్లో కూర్చొని నేను వీడియో చేశాను. పరకామణి కేసులో ఎవరైతే సాక్షిగా ఉన్నటువంటి సిఏ సతీష్ కుమార్ చనిపోయిన తర్వాత రోజు నేను ఆ వీడియో చేశాను. అంటే మీరు ప్రభుత్వం హత్య చేసిందే అని అన్నారు. మీరు ప్రభుత్వ హత్య అని నేను ఎందుకు అన్నానంటే, నాకు ఇప్పుడు పరకామణి కేసులో ఇప్పుడు ఇతన్ని విచారణకు పిలిచారు సిఐడి విచారణలో లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక ప్రైవేటు వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఇతన్ని బెదిరించాడు. సో ఇతన్ని పలానా వాళ్ళు పేర్లు చెప్పాలన్నారు అనేది మనకు పత్రికల్లో కొన్ని ఛానల్లో వచ్చినటువంటి వార్త. సో అది ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దానివల్ల ఇది రెడ్ బుక్ వేధింపుల వల్ల జరిగినటువంటి ఆత్మహత్యగా నేను అనుకుంటున్నా. సో ఇది ప్రభుత్వ హత్య. సో దీని మీద విచారం జరగాలి. ఎందుకంటే నేను మాట్లాడినట్టు కంటే ముందు రోజు, అంటే తను చనిపోయిన రోజు రిజల్ట్ వచ్చింది, ఇది జూబ్లీ హిల్స్ అండ్ బీహార్ రిజల్ట్. ఆ రిజల్ట్ వచ్చిన రోజే మధ్యాహ్నం 12 గంటలకు ఇదే ఎల్లో మీడియా ఛానల్లో ఒక యాంకర్ కూర్చొని అతన్ని లేపేశారని చెప్పేశాడు డైరెక్ట్గా. అప్పటికి ఎఫ్ఐఆర్ గట్ల, ఇంకా అప్పటికి ఎఫ్ఐఆర్ గట్ల, పోస్ట్ మార్టం సంగతి తర్వాత ఎఫ్ఐఆర్ గట్ల. అతను పరకామణి కేసులో సిఐని లేపేశారు అని హెడ్డింగ్ పెట్టి మాట్లాడేశాడు. మధ్యాహ్నం తర్వాత అతను గొడ్డలతో పోట్లు వేశారని చెప్పారు. అదే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ఇతను పలానా వైసీపీ వాళ్ళు చంపేశారని చెప్పి వాళ్ళే అన్నారు. మరి వాళ్ళని కదా ముందు చేయాల్సిందని నేను అతనితో సిఐ గారితో చెప్పా. సో లేదండి, మిమ్మల్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి వచ్చాం, మీ ఫోన్లను అక్కడ పెట్టండి అన్నాడు. సో ఫోన్లు అతనికి ఇచ్చాం. సో స్టేట్మెంట్ రికార్డ్ కోసం రికార్డ్ చేసుకుంటా ఉంటే కంటిన్యూ ఫోన్లు, బయటకు వెళ్తున్నాడు వస్తున్నాడు. సో స్టేట్మెంట్ రికార్డు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడొచ్చి, లేదంటే స్టేట్మెంట్ ఇక్కడగా తాడిపత్రి తీసుకెళ్లాలన్నాడు. అదేంటండి, మీరు ఫోన్ అడిగితే ఇచ్చా, మీరు వస్తున్న సంగతి నాకు గెస్సింగ్ ఉంది, నేను తలుపు తీయకూడదంటే 10 నిమిషాలు నేను తీయకుండా మా వాళ్ళందరూ ఫోన్లు చేయొచ్చు, కానీ నేను అలా కూడా చేయలే. ఏం తలుపేం బదులు కొట్టుకొని రాలేరు, ఎందుకంటే సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా ఉండదు అది కమ్యూనిటీ. సో నేను 10 నిమిషాలు బయట నిలబెడతా. ఈలోపు మా అపార్ట్మెంట్లోనే మాకు 20 మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేస్తే వస్తారు ఒక 40-50 మంది. సో నేను అలా యాడ్ చేయలేదు, మీరు అడగగానే కోఆపరేట్ చేసి ఆ ఫోన్ ఇచ్చా. అసలు మీరు నాకు ఇప్పుడు జెన్యూనిటీగా ఉన్నారు అక్కడ. నేను జెన్యూనిటీగా ఉన్నా, ఇప్పుడు వరకు నాకు నోటీస్ ఇవ్వాలా, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. అంటే ఎఫ్ఐఆర్ లేదు, నోటీస్ లేదు, తేలా. ఎఫ్ఐఆర్ కానీ నోటీస్ కానీ ఏం తేలా.
లేదండి మీ అన్ని బెయిలబుల్ సెక్షన్సే అంటాడు కొద్దిసేపు, లేదు మిమ్మల్ని అక్కడికి రండి అక్కడ విచారణ చేస్తా ఉంటాడు. సరే విచారణకి రేపు వస్తా, ఇప్పుడు నోటీస్ ఇవ్వండి, వితిన్ 24 అవర్స్లో వస్తా, నేను లాయర్ ఇద్దరమే వస్తాం, ఎక్కడ కూడా నేను జనాలను వేసుకొని వచ్చేది కాదు, నేను నాకు ఇప్పుడు నోటీస్ సెట్ చేయాలంటే రేపు ఉదయం 10ంటికి వస్తా అని చెప్పా. వెళ్ళా, సార్ రావాలన్నాడు. సార్ ఇవాళ కాకపోతే రేపైనా రావాలి సార్, నేనేమి పారిపోవడం, నేనేం భయపడేవాడిని కాదు, 17 నెలల క్రితం నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. సో నా మీద అప్పుడే ఒక కేసు పెట్టారు, ఇది నా మీద ఇది 3వ కేసు, మొన్న కూడా కర్నూలులో విచారణకి వెళ్ళి వచ్చా, ఇవన్నీ చెప్పి సో ఆయన ఒక జత బట్టలు తీసుకోమన్నాడు. సో నేను బట్టలు ఒక జత తీసుకొని వాళ్ళతో పాటు బయలుదేరి వస్తూ ఉంటే మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకొని వెళ్తున్నాడు. అదేంటి మా మిస్సెస్ ఫోన్ ఎట్లా తీసుకెళ్తారు మీరంటే, అది మీడియా మేడం మీ వైఫ్ కూడా మాట్లాడారు, ఎలా తీసుకెళ్తారంటే మీరు ఇవన్నీ మీడియాలో ఎక్కడ రాకూడదు, ఫోటోలు కానీ వీడియోలు కానీ, సో ఎవరికి చెప్పకూడదు కాబట్టి మేము తీసుకెళ్తున్నాం అంటారు. అదే నేను అడిగాను అప్పుడు సీఏని, మిమ్మల్ని ఏదో కేసులో అరెస్ట్ చేస్తే మీ ఆవిడ ఫోన్ కూడా ఎట్టా అని తీసుకెళ్ళి మీ ఆవిడ మీ అమ్మ నాన్నకి మీ అత్త మామకి ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, ఇంట్లో కూర్చోవాలి తలుపులేసుకొని, ఇదేమన్నా చట్టంలో ఉంటుంది అట్లా, మీరు ఆ ఫోన్ ఇస్తే నేను వస్తా అన్న. సో నా ఫోన్ తీసుకోండి, మా మిస్సెస్ ఫోన్ ఏమంటే అప్పుడు ఇచ్చారు. సో అట్లా తీసుకెళ్లారు, తీసుకెళ్ళి గుంతకల్ తీసుకెళ్లారు. ముందు గుంతకల్లో విచారణ చేసి తర్వాత నన్ను మేజిస్ట్రేట్ ముందుకు తాడిపత్రి తీసుకొని వచ్చారు. మేజిస్ట్రేట్ గారు వీళ్ళని క్వశ్చన్స్ అన్ని అడిగాడు, ఈ క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర సమాధానం లేదు, సిఐ గారి దగ్గర. ఎందుకంటే సిఐ గారి పేరేంటి మీ దగ్గర? సిఐ రెడ్డి పేరు, తాడిపత్రి పేరు నాకు గుర్తులేదు, మన ఫోన్ నెంబర్ కూడా లేదు కాబట్టి గుర్తులేదు. సో కానిస్టేబుల్ అయితే ఒక అతని పేరు హనుమాన్, ఎందుకంటే నాకు అది ఇంటికి అప్రూవల్ వచ్చింది కదా, పీసీ అనేది, అది ఆయన శివగంగాధర్ రెడ్డి సంథింగ్ అతని పేరు, సిఐ తాడిపత్రి రూరల్ సిఐ. సో అతను తీసుకొని వెళ్ళారు, నన్ను మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్ళినాక మేజిస్ట్రేట్ ఫస్ట్ నైట్ 11:50 అయి ఉంటుంది అన్న. మేజిస్ట్రేట్ గారు కూడా అందరితో పాటే కూర్చున్నారు, లాయర్లు వీళ్ళతో పాటు కింద కూర్చోన్నారు. మేజిస్ట్రేట్ గారు ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు వెళ్ళి, ఎప్పుడు మీరు ఎఫ్ఐఆర్ కట్టారని. నిన్న సాయంత్రం 7:30 కట్టారు, నన్ను అరెస్ట్ చేసింది ఈరోజు ఉదయం 8:30కి. ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లైంట్ ఇచ్చింది 7:30కి, 7:30 కంప్లైంట్ ఇస్తే 7:30కి ఎఫ్ఐఆర్ కట్టారు, 7:30కి పోలీసులు బయలుదేరిపోయారు, వితిన్ 12 అవర్స్లో మా ఇంటికి వచ్చారు, ఏది పక్క రాష్ట్రానికి. అంటే అనగానే అతను ఓహో నిన్న ఎఫ్ఐఆర్ కట్టారు ఈరోజు అరెస్ట్ చేశారు, ప్రాథమిక విచారణ చేసావా అన్నాడు. అడుగుతారు కదా, లేదు చేయలేదు అన్నాడు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తెలియవా? అంతేగా. ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు 14 రోజుల లోపు విచారణ చేసి డిఎస్పీ ఆధ్వర్యంలో అప్పుడు కదా ఎఫ్ఐఆర్ కట్టాల్సింది, నువ్వు బేసిక్సే ఫాలో అవ్వలేదు. సో నెక్స్ట్ టైం నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ కట్టేటప్పుడు నా దగ్గర విచారణ పూర్తయినా కడితేనే తీసుకొని రా, లేకపోతే నా దగ్గర తీసుకొని రావద్దు అన్నాడు. అనగానే రండి ఈ సెక్షన్లు ఏంటని అడిగాడు. మా లాయర్లు వేసి బెయిలబుల్ సెక్షన్లు సార్ ఇవన్నీ అన్నారు. మళ్ళీ ఇంకేదో సెక్షన్ అడిగాడు, సో అది కూడా బెయిలబుల్ అని చెప్పారు. వెంకటరెడ్డి గారు, ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న, నిజంగా కూటమి ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఇరికించాలనుకుంటే ప్రభుత్వం దానిలో చేస్తే బెయిలబుల్ సెక్షన్లు ఉండేటట్టుగా పెట్టించేటట్టు వాళ్ళు ఏమైనా పెట్టిస్తారా? అంటే ఇది వాళ్ళంతరకు వాళ్ళు పోలీసులు చేశారు కూడా కూటమి ప్రభుత్వం కక్ష కట్టి చేపించింది అనుకోవాలా? కూటమి ప్రభుత్వంలో ఉండే అధికారులకి ఆ సెక్షన్ తెలుసుద్ది కదా, ఇది బెయిలబుల్ సెక్షన్ కాదు అని. కాబట్టి కూటమి ప్రభుత్వం కావాలని చేస్తే మీ మీద ఇంకా బలమైన పెట్టించాలి కదా, ఎందుకు పెట్టించలేదు? నా మీద 111 BNS కూడా పెట్టారు, 111 BNS పెట్టారు. దాంట్లో రెండోది ఏంటంటే ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి సెక్షన్స్కి తర్వాత సెక్షన్లు యాడ్ చేసేటటువంటిది ఉంది ప్రొవిజన్. ఎందుకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే తర్వాత చేద్దాం అనుకున్నారు అలా? ఎస్, తర్వాత చేద్దాం అనుకున్నారు. రైట్. ఎందుకు ముందే అది బెయిలబుల్ సెక్షన్లు కాకుండా ఇదంటే మనం ముందే ఏమన్నా అప్స్కాన్ అయ్యి బెయిల్ కోసం వెయిట్ చేస్తామని ఆ గెస్సింగ్లో వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఏంటంటే అక్కడ దాకా తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు మారుద్దాం అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. బట్ ఆ రోజు నరేంద్ర మోడీ గారు రావటం, మా వాళ్ళు కొంచెం గట్టిగా నిలబడి మీరు కానీ ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా రేపొద్దున అనంతపురం బంద్కు పిలుపునిస్తాం, ఈ విధంగా మన వాళ్ళు కూడా చెప్పటం, అప్పటికే పొద్దున్నీ సాయం దాకా మీరు అన్నట్టుగా టీవీలు అన్నింటిలో కూడా ఇది ఒక హాట్ టాపిక్గా నడవటం. సో ఇవన్నీ ఉన్న తర్వాత అది ఇంకా వాళ్ళకి కుదరలా. రెండవది ఏంటంటే అక్కడ నన్ను ఇరికించడానికి సిఐ గారు పైన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని యథాతథంగా చదివాడు. నేను అది ఎందుకు అంటున్నానంటే ఆయన ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అసలు ఆయనకి నన్ను తీసుకెళ్తున్నాను కానీ ఏ సంగతి తెలియదు నాకు. అబ్జర్వేషన్ చూస్తే అర్థమైపోయింది కదా, పైనుంచి ఫోన్లు వస్తున్నాయి, లేదా మా నాయకులు ఎవరన్నా బయట వస్తుంటే పలానా ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు వచ్చారనగానే కానిస్టేబుల్ వచ్చి లోపలికి చెప్తాడు, ఈ రమ్మంటే పైన ఫోన్ చేస్తాడు, సార్ పలానా వాళ్ళు వచ్చి బయట ఉన్నారని, వాళ్ళు ఎవరిని రానియద్దు అంటారు, సార్ పలానా పెద్దారెడ్డి గారు వచ్చారని మళ్ళీ వచ్చి కానిస్టేబుల్ చెబుతాడు, లేదు ఎవరిని రానియద్దు అంటాడు, ఈయన పైకి ఫోన్ చేస్తాడు, పైన ఎవరిని రానియద్దు అంటాడు, పలానా అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చారంటారు, ఎవరిని రానియద్దు అంటాడు. సో అప్ టు డేట్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏంటంటే అసలు అంటే మనం
అదే 5 నిమిషాలకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏ చిన్న చీమ చిట్టుకుమన్నా ఈయన పైకి చెప్పాలి, అంతమించి ఈయనకేం తెలియదు. అయితే అక్కడ నన్ను రిమాండ్కి అడిగాడు ఇమ్మని, రిమాండ్కి ఇవ్వాలని అడిగితే మేజిస్ట్రేట్ గారు అడిగారు. మేజిస్ట్రేట్ గారు ఎందుకు రిమాండ్కి అడుగుతున్నావు అని అడిగారు. సార్ ఇతను మల్టిపుల్ అఫెన్సెస్లో ఉన్నాడు, ఇతని మీద నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, ఇతను ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్రకు తెరలేపాడు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైము, ఇతని మీద ఎన్ని కేసులు అంటే మొన్నటికి మొన్న కూడా బస్సు దహనం దాని మీద విచారణకు పిలిచిన ఇతను మార్పు రాలా, ప్రతిరోజు ఇతను ఇదే పని వీడియోలు చేసి ఇది టీవీ డిబేట్లో అవతల వాదించినట్టు వాదిస్తున్నాడు అక్కడ. అయిపోయినాక గారు ఏమన్నారు?